హాయ్ ఫ్రెండ్స్, మీరు తరచుగా రెస్టారెంట్కి వెళ్తుంటారా? అయితే ఈ వార్త మీకోసమే. ఈ మధ్య ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా రెస్టారెంట్లు అండి, చాలా రెస్టారెంట్ అంటే వాటిలో చాలా ఫేమస్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయండి. చాలా ఫేమస్ రెస్టారెంట్ లో తనిఖీలు చేపట్టారు. ఫుడ్ క్వాలిటీ తనిఖీలు, ఫుడ్ ఎలా ఉంది, ఏ పదార్థాలు వాడుతున్నారు, అవన్నీ తనిఖీ చేశారు. వీటన్నిటిలో చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాయండి. చాలా వరకు చాలా రెస్టారెంట్స్ లో ఫుడ్ క్వాలిటీ అనేది లేదు. ఈవెన్ కిచెన్స్ కూడా క్లీన్ గా లేవండి. చాలా చోట్ల పాడైపోయిన జీడిపప్పు, పాడైపోయిన ఆహార పదార్థాలు, సో బిర్యానీలో అనాథరైజ్డ్ కలర్స్, అంటే వీటి వల్ల హెల్త్ కి చాలా ప్రమాదం అండి. ప్లస్ ఈగల పడ్డ పెరుగు, డిఫరెంట్ ఐస్ క్రీమ్స్, ఎక్స్పైర్ అయిపోయిన ఐస్ క్రీమ్స్, చాలా కిచెన్ అంతా అన్సేఫ్టీగా, అన్హెల్తీగా, అసలు ఎక్కడ క్లీన్ గా కూడా లేవండి. చాలా చోట్ల ఇవి గుర్తించారు. సో బెటర్, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి రెస్టారెంట్స్ లో తినాలనుకుంటే. ఇన్ కేసు మీకు ఇలాంటి ఎక్కడైనా ఏ రెస్టారెంట్ అయినా సరే నాసిరకంగా అనిపించినా, లేదంటే ఏ రెస్టారెంట్స్ అయినా సరే మీకు క్వాలిటీ ఫుడ్ లేదు అని మీకు ఫిర్యాదు చేయాలనుకుంటే కింద మీకు ఇస్తున్న నెంబర్ కి మీరు డయల్ చేసి ఫిర్యాదు చేయొచ్చండి. అలానే లేదు అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ, తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆఫీస్ కానీ వెళ్ళి నేరుగా ఫిర్యాదు చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి వీడియో